రాష్ట్రంలో వైసీపీ రాజ్యం కొనసాగుతూ తమ వారిపై దాడులు చేసి వాస్తవ విరుద్ధ ఫిర్యాదులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ మేరకు కడప నగరంలో చోటు చేసుకున్న ఘర్షణ విషయంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్లపై దాడి చేసే స్థితి నెలకొందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల పట్ల దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పి దౌర్జన్యం చేసి ఇంటి మీదకి వచ్చి కొట్టారు. అది కంప్లైంట్ చేసేదానికి వస్తే వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి తిడతా ఉంటే కూడా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ వాళ్ళ వశమైనట్టు, పోలీస్ స్టేషన్కు వైసీపీ వాళ్ళ ఆఫీస్ అయిపోయినట్టు పోలీసు వాళ్ళని తిడతా అంటే పోలీసు వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు. ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వైకాపా పోలీస్ స్టేషన్లు ఇంకా కూడా వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. ఎన్నికలు వస్తున్నాయి, 10-15 రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారంటే శాంతి భద్రతలు కడప నగరంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా ఇంకా 10 రోజులు ఓపిక పట్టాలా అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. రేపు ప్రభుత్వం మారిపోయినాక అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మాకే జాలేస్తుంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఏమైపోతారో అని. ఇది ఈరోజు రాష్ట్రంలో కానీ కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి. మా కార్యకర్తలకు జోలికి వస్తే నేను చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి వస్తే మాకు టైం వచ్చినప్పుడు 1కి 10 అంతలు మేము కూడా రియాక్ట్ అవుతాం.